ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. నాన్న గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్. అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకి ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం. మేము ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు. ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది.